జయన్ రవి ప్రస్తుతం ఈ పేరు వార్తల్లో తెగ వినిపిస్తోంది. మొన్నటి వరకు స్టార్ హీరోగా కొనసాగిన జయన్ రవి ఇప్పుడు వివాదానికి కేర్ ఆఫ్ అడ్రస్గా నిలుస్తున్నాడు. జయన్ రవి తన భార్య ఆర్తి విడాకుల వ్యవహారం గత కొన్ని రోజులుగా చిత్ర పరిశ్రమతో పాటు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. 15 ఏళ్ల వైవాహిక బంధం తర్వాత ఈ జంట విడిపోతున్నట్టుగా 2024 సెప్టెంబర్లో ప్రకటించారు. అయితే ఇటీవలి కాలంలో ఈ వివాదం మరిన్ని మలుపులు తిరిగి తీవ్ర ఆరోపణలతో ముదిరింది. ఇటీవల చెన్నైలో జరిగిన ఒక ప్రెస్ మీట్లో జయన్ రవి మీడియా ముందు ఎమోషనల్ అయ్యి కన్నీళ్లు పెట్టుకున్నారు. తనకు విడాకులు వచ్చే వరకు తాను సినిమాల్లో నటించనని, బ్రేక్ తీసుకుంటానని జయన్ రవి తెగేసి చెప్పాడు. ఈ వివాదం వల్ల తాను తీవ్ర మానసిక క్షోభ, సైబర్ బుల్లింగ్ ఎదుర్కొంటున్నానని, అవి ఆగినప్పుడే మళ్ళీ కెమెరా ముందుకు వస్తానని జయన్ రవి అన్నాడు. అలాగే తన భార్య ఆర్తి, ఆమె కుటుంబంపై సంచలన ఆరోపణలు చేశాడు ఈ హీరో. పెళ్ళైనప్పటి నుంచి తనను ఒక బానిసలా చూశారని, తీవ్ర అవమానాలు ఎదుర్కొన్నానని వాపోయారు. తనపై చేతపడి కూడా ప్రయోగించారని, మానసిక ఒత్తిడి తట్టుకోలేక ఒకానొక దశలో ఆత్మహత్య కూడా ప్రయత్నించానని సంచలన వ్యాఖ్యలు చేశాడు రవి. తన 2 పిల్లలను తనతో కలవనివ్వడం లేదని, వారికి బాడీ గార్డ్స్ను కాపలా పెట్టారని ఆవేదన వ్యక్తం చేశాడు ఈ స్టార్ హీరో. విడాకుల సెంటిమెంట్లో భాగంగా జయన్ రవి భార్య ఆర్తి భారీ మొత్తంలో భరణం డిమాండ్ చేసినట్టుగా ఇప్పుడు వార్తలు వస్తున్నాయి. జీవితాంతం తన మెయింటెనెన్స్ కోసం నెలకు 40 లక్షల రూపాయలు ఇవ్వాలని కోర్టును కోరినట్టుగా తెలుస్తోంది. అయితే దీనిపై నెటిజన్స్ ఓ రేంజ్లో ట్రోల్ చేస్తున్నారు. జయన్ రవి ఏడాదికి ఒక సినిమా మాత్రమే చేస్తారని, ఆయన రెమ్యునరేషన్తో పోలిస్తే ఈ డిమాండ్ చాలా ఎక్కువని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. రవి చేసిన ఆరోపణలపై ఆర్తి సోషల్ మీడియా వేదికగా స్పందించారు. నిద్రపోతున్న సింహాన్ని లేపొద్దు, నా మౌనాన్ని బలహీనతగా అనుకోవద్దు, నా పిల్లలను, నా గౌరవాన్ని కాపాడుకోవడానికి నేను బయటికి వచ్చి నిజాలు చెప్పాల్సి వస్తుంది అంటూ సంచలన పోస్ట్ పెట్టారు.